ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఒక త్రిత్వవాది ఆదికాండం 1వ అధ్యాయం 26లో ఉన్న మాటను చూపించి దేవుళ్ళు ముగ్గురు అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు అనిన మాట అక్కడ మనం చూస్తాం. అయితే ఈ మన అనే మాటను ఈ త్రిత్వవాది తీసుకొని దేవుళ్ళు ముగ్గురు అని చెప్పడం జరిగింది. అయితే ఇంతకీ ఈ త్రిత్వవాది చెప్పిన రీతిగా దేవుళ్ళు ముగ్గురా లేక ఒక్కడా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ఆదికాండ రచయిత అయిన మోషే దేవుడు ఒక్కడే అని రాశాడే తప్ప దేవుళ్ళు ముగ్గురు అని రాయలేదు. రెండవదిగా దేవుడే స్వయంగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో నేను ఒకడనే సృష్టిని నిర్మించిన వాడను అని చెప్పినట్లు మనం చూస్తాం. మూడవదిగా దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు గలరనే ఈ త్రిత్వ సిద్ధాంతము ఎవరి ద్వారా వచ్చిందంటే, కాన్స్టంటైన్ చక్రవర్తి ఏర్పరిచిన లేక స్థాపించిన రోమన్ క్యాథలిక్ కౌన్సిల్ అయిన కౌన్సిల్ ఆఫ్ నైసియా ద్వారా ఈ సిద్ధాంతం వచ్చింది. నాలుగవదిగా ఆదికాండం 1వ అధ్యాయం 26లో ఉన్న మన అనే బహువచనం దేవునికి ఆయన చుట్టూ ఉన్న శరాపులు అనగా మహాదూతల మధ్య జరిగిన సంభాషణ ఉన్నది. ఎందుకంటే యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్య సమూహం అంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమున నిలిచి ఉండట నేను చూచితిని అని రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. ఐదవదిగా ఆదికాండం 1వ అధ్యాయం 27లో తన అనే ఏకవచనం దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అక్కడ మనం చూస్తున్నప్పుడు మానవుని పోలిక దేవదూతలది, మానవుని స్వరూపము దేవునిది అనే విషయం కూడా మనకి తెలియజేయబడుతూ ఉంది. గనుక మన అనే బహువచనం ముగ్గురు దేవులకి కాదు గాని దేవునికి శరాపుల మధ్య జరిగిన సంభాషణ ఉన్నది. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు. ఆమేన్.